లో నుంచి రిజైన్ చేసి బయటకు వచ్చేసిన ఎంపీ రఘురామరాజు గారికి సంబంధించిన అప్డేట్ ఎలా ఉంది అనే దాని మీద కూడా మనం ఆయనతోనే లైవ్లో మాట్లాడదాం. రఘురామరాజు గారు నమస్కారం. నమస్కారం విజయ్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ రాజుగారు. ఇది చాలా మంది చర్చిస్తున్నారండి. ఇది మొన్న ప్రజాగళం సభలో అంత ఒక రకంగా చెప్పాలి అంటే చాలా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారు. అందరూ దాన్ని కుట్రగానే అనుమానిస్తున్నారు కదా. అంత కుట్రగా అనుమానించే స్థాయిలో జరిగితే కూడా ఎందుకని ఎవరి మీద చర్యలు లేవు, ఎందుకు ఒక స్ట్రింజెంట్ యాక్షన్కి దిగలేదు ఢిల్లీ నుంచి అనే దాని మీద ఒక చర్చ అయితే ఉంది. మీ దృష్టికి వచ్చే ఉంటుంది. ఏంటి అసలు దాని మీద ఏం ఆలోచిస్తున్నారు ఎన్నికల సంఘం కానీ, కేంద్రంలో హోంశాఖ అధికారులు కానీ? ఖచ్చితంగా అతి త్వరలో రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ అధికారుల మీద ఈసీ కొరడా జలిపించటం ఖాయం వెంకటకృష్ణ గారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అది కుట్ర అనటం 100కి 100 నిజం. ఎందుకంటే ఒక మైక్ సిస్టమ్ ఉన్న దగ్గర బ్యారికేడింగ్ ఉన్నప్పటికీ అక్కడికి బలవంతంగా ప్రజల్ని అక్కడికి, ఈవెన్ అది వివిఐపి గ్యాలరీ ఏరియాలో ఉంటే ఎక్కడెక్కడి నుంచో జనాల్ని అక్కడికి వెళ్ళేలాగా ప్రోత్సహించి ఆ సభని డిస్టర్బ్ చేయడానికి శతవిధాలా ప్రయత్నించి సక్సెస్ అయ్యారు 4 రెడ్లు. అంటే నేను చెప్పేది జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, ఆ 4 రెడ్లు కాదు. ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఎవరో రవిశంకర్ రెడ్డి, రఘువీరారెడ్డి, ఏమనండి ఒక పేరంటే గుర్తెట్టుకుంటాం. 4 రెడ్లు 10 రెడ్లు వస్తే గుర్తుపెట్టుకోలేం. కానీ అలా ఒక 4 పోలీస్ అధికారులు, ఎస్పీ స్థాయి అధికారులని వాళ్ళనే అక్కడ పోస్ట్ చేశారు. ఏమంటే ఇంకా రాష్ట్రంలో ఇంకా అంటే వేరే కులానికి సంబంధించిన అధికారులు లేరా? వై డిడ్ దే పోస్ట్ ఓన్లీ 4 రెడ్డి ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ అక్కడ అనటంలోనే జగన్మోహన్ రెడ్డి ఆర్ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వాళ్ళ కుట్ర అక్కడ ప్రారంభం అయిందని చెప్పడంలో ఎటువంటి సందేహం మనం పడవలసిన అవసరం ఏమాత్రం లేదు వెంకటకృష్ణ గారు. ఖచ్చితంగా ఆ 4 మీద చర్యలుంటాయి. అంతేకాకుండా ఒక ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఉండటానికి అవకాశమే లేదు. దాని గురించి కూడా నేను వ్యక్తిగతంగా ఎన్నికల కమిషన్లో చర్చించడం జరిగింది. త్వరలో ఒక డీజీపీ మార్పే కాదు, ఎవరైతే అధికారులు కొమ్ము కాస్తున్నారో, ఎందుకు మొహాటం అక్కర్లా, పేర్లు కూడా మనం మాట్లాడుకోవచ్చు. డీజీ ఇంటెలిజెన్స్ కానీ, అలాగే లేనిపోని అధికారాలని నాకు దఖలుపరచండి అని చెప్పి లెటర్ రాస్తే ఆ లెటర్ రాసే ముందే కూడా ఆ శాంక్షన్ లెటరు రెడీ చేసి పెడుతున్న చీఫ్ సెక్రటరీ, ముఖ్యమంత్రులు రెడీ చేస్తున్నారు ఒక అధికారికి. ఆ అధికారి పేరు కూడా నా పేరుకు ఒక రెడ్డి యాడ్ చేయాలి, ఆ రఘురామరెడ్డి. ఇటువంటి వారి మీద ఖచ్చితంగా చర్యలు 100కి 100% ఉంటాయి. దానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా హోమ్ సెక్రటరీని మార్చిన సంఘటన మనం 48 గంటల క్రితమే